హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీలో అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూద్దాము. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, ఓకేనా? అంతేకాకుండా హోలీ సందర్భంగా మన యాప్లో అన్ని పోటీ పరీక్షలపైన మంచి ఆఫర్స్ అయితే అందజేస్తున్నామండి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి, ఓకే? సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు మన ఛానల్ తరపున చాలా తక్కువ కాస్ట్లో మరి మంచి కోర్సెస్ అయితే అందిస్తున్నామండి. హోలీ పండుగ సందర్భంగా అన్ని కోర్సులపైన ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో కంపల్సరిగా తీసుకోవడానికి ట్రై చేయండి. గ్రామ వార్డు సచివాలయం కావచ్చు, కరెంట్ అఫైర్స్ కోర్స్ కావచ్చు, ఏపీ యానిమల్ హస్బెండరీ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. సో యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరైతే చూడవచ్చు. ఇంకా వ్యూ ఆల్ కోర్సెస్ అంటే మీకు చాలా కోర్సెస్ అయితే కనిపిస్తాయి. యాప్ డౌన్లోడ్ చేయగానే ఇక్కడ హోము ప్లస్ హోమ్ స్టోరు చార్ట్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. చార్ట్ దగ్గర నాతో డైరెక్ట్గా మీరు చార్ట్ చేయొచ్చు. స్టోర్ పైన క్లిక్ చేయగానే కోర్సెస్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. సో ఏదైనా ఒక కోర్స్ పైన క్లిక్ చేయగానే, సచివాలయం కోర్స్ పైన క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా కనిపిస్తాయండి. పార్ట్ ఏ, పార్ట్ బి అని కనిపిస్తాయి. ఈ రెడ్ కలర్లో ఉన్నవి ఫ్రీ కంటెంట్ అండి. ఫ్రీ కంటెంట్ చూసి డెమో క్లాసెస్ అంటారు వాటిని చూసి మీరైతే కోర్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. పార్ట్ ఏ క్లిక్ చేయగానే అన్ని వీడియోస్ ఉంటాయి, 709 వీడియోలు యాజ్ పర్ ద సిలబస్. పార్ట్ బి పైన క్లిక్ చేయగానే 339 వీడియోస్ ఉంటాయి, యాజ్ పర్ ద సిలబస్ ఉంటాయి. ఒకసారి చూసి మీరు అన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయి. ఫ్రీ కంటెంట్ అంటే డెమో క్లాసెస్ చూసి మీరు కోర్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. మంచి అవకాశం అండి, ఎవరు కూడా మీరు చేసుకోవద్దు. ఆల్ ది బెస్ట్. సో ఇక ముఖ్యాంశాలు చూసినట్లయితే, ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ ఒక అప్డేట్ అయితే ఉంది. సచివాలయం ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్. పదవి విరమణ వీరికి మళ్ళీ 65 ఏళ్ళు అనేటువంటి అంశము వార్తల్లో ఉంది. దాని గురించి చూద్దాం. మరి ఎవరికి పెంచబోతున్నారు అనేది కూడా చూద్దామండి. ఎమ్మెల్సీ ఎన్నిక తర్వాతే ఇక ఏ నోటిఫికేషన్స్ అయినా వచ్చే అవకాశం అయితే ఉంది, ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయంది. అన్నీ కూడా 1 by 1 చూద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ చూసినట్లయితే 2025 నుంచి ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ మరి ఇక్కడ తెలుస్తుంది. యువతకు నారా లోకేష్ హామీ. అన్నమయ్య జిల్లా పీలేరుకు చేరుకున్న యువగలం పాదయాత్ర అంటూ ఇక్కడ తెలియజేశారండి. సో ఇక 2025 నుంచి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామంటూ ఇక్కడైతే మనకు నారా లోకేష్ గారు తన యొక్క పాదయాత్రలో చెప్పడం అయితే జరిగింది. జగన్ గారు మరి అధికారంలోకి రాకముందు సో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండరే ఇంకా ఎక్కడ దిక్కులేదు. సో మళ్ళీ వీరు కూడా అదేవిధంగా వాగ్దానాలు చేయడం అయితే జరుగుతుందండి. సో అధికారులు అంటే అధికారంలోకి ఎవరొచ్చినా కూడా ముందు మాత్రం చెప్పేటివన్నీ కూడా ఇవే, కానీ రియాలిటీలోకి వచ్చేసరికి మాత్రం ఎలాంటి నోటిఫికేషన్లు అయితే జారీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేసే పనిలోనే ఉన్నట్లుగా తెలుస్తుంది. గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది, ఇంకా దాని గురించి ఎలాంటి ఊసు లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. డిఎస్సి గురించి అయితే అసలు పట్టించుకున్న నాదుడే లేరు కదా. సో మరి మళ్ళీ వీరు 2025 నుంచి జాబ్ క్యాలెండర్ అంటున్నారు. మరి చూద్దాం ఏమవుతుందో ఏమో. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే బోధనా సిబ్బందికి 65 ఏళ్ళు. వర్సిటీల్లో పదవి విరమణ వయసు పెంపునకు కసరత్తు. పదవి విరమణ ప్రయోజనాలకు నిధులు లేకేనా? ఇప్పటికే ఉన్నత విద్యాశాఖలో ప్రతిపాదన. ఆర్థిక శాఖ నుంచి అభ్యంతరాలు అధిగమించి అమలు చేసేందుకు తాజా యత్నము. అమలైతే నిరుద్యోగులకు నిరాశ అంటూ మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఉన్నత విద్యారంగంలో మరో కీలక మార్పునకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే పదవి విరమణ వయసును ఉద్యోగులకు 62 ఏళ్ళు పెంచగా, విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బందికి ఏకంగా 65 ఏళ్ళు పెంచేందుకు ఇప్పుడు కసరత్తు మొదలుపెట్టింది. కొద్ది నెలల క్రిందటే దీనిపై ప్రతిపాదనలు రూపొందించగా ఆర్థిక శాఖ అభ్యంతరాలతో నిలిచిపోయడమైతే మనము చూడవచ్చు. అయితే తాజాగా అధిగమించి 65 ఏళ్ళు పూర్తి చేసేందుకున్న విద్యాశాఖ చర్యలు వేగవంతం చేసినట్లుగా తెలిసింది. ఇందుకోసం యూనివర్సిటీలో బోధనా సిబ్బంది కొరత వల్ల బోధన కుంటుపడుతుందనే సాకు చూపిస్తుంది. వాస్తవంగానే యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. 17 యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ పోస్టులు 598 ఉంటే 316 మాత్రమే ప్రజెంట్ పనిచేస్తున్నారు. ఓన్లీ బోధనా సిబ్బంది మాత్రమే కాదండి, బోధనేతర సిబ్బంది, నాన్ టీచింగ్ స్టాఫ్ కొరత కూడా చాలా అంటే చాలా ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది.
అయినప్పటికీ ఇలాంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని మరి రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేపట్టకుండా వారి యొక్క వయోపరిమితి పెంచితే అంటే 62 నుంచి 65 3 సంవత్సరాలు పెంచితే దాదాపుగా చాలామంది నిరుద్యోగులకు ఇది నష్టం కలిగించేటువంటి ఒక నిర్ణయమే అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. మరి ఇంతకుముందు కూడా వార్తాపత్రికల్లో చూసాం, ప్రభుత్వము అన్ని శాఖల్లోని ఉద్యోగులకు 65 సంవత్సరాలు చేయబోతుందని విన్నాం. కానీ ప్రభుత్వం దాన్ని కొట్టిపడేస్తూ ఇది ఫేక్ న్యూస్ అని అయితే చెప్పడం జరిగింది. దాన్ని వెనక్కి తీసుకోవడం అయితే జరిగింది. మరి దీనిపైన ఎలాంటి టర్న్ తీసుకుంటుంది అనేది మనమైతే వెయిట్ చేసి చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసినట్లయితే సర్కారు వంచన, గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి దగా అంటూ ఒక అప్డేట్ ఇచ్చారు. ఇక్కడ ప్రొబేషన్ ప్రకటించి 6 నెలలైన అమలు కాని ప్రయోజనాలు, పిఎఫ్ బీమా పెన్షన్ ప్రీమియం ఎగవేత, ప్రతి నెల ఉద్యోగుల జీతం నుంచి కోత, ప్రభుత్వం వద్దే 226 కోట్ల సొమ్ము, అసలు పిఎఫ్ ఖాతాలే తెరవని వైనం, వాలంటీర్లకు నెరవేరిన ప్రయోజనాలు, 4 లక్షల మందికి మొండి చేయి అంటూ ఇక్కడైతే ఒక కథనం అయితే ప్రచురించడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క ఫస్ట్ అండ్ సెకండ్ నోటిఫికేషన్లలో ప్రొవిజన్ కంప్లీట్ చేసుకొని 6 మంత్స్ అయినా కూడా వారికి ఎలాంటి ప్రయోజనం అందలేదు అంటూ ఈనాడు కథనం అయితే ఆంధ్రజ్యోతిలో రావడం అయితే జరిగిందండి. కానీ అందరికీ కూడా అందేటువంటి ఫలాలు అయితే తప్పకుండా అందుతాయి. ఎందుకంటే ప్రొవిజన్ డిక్లేర్ చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులుగా మారతారండి. ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా రావడం అయితే జరుగుతుంది. 1 రూపీ కూడా ఆపేటువంటి అవకాశమే లేదు ఫ్రెండ్స్. ఓకేనా. ఎందుకంటే యాజ్ పర్ ద రూల్స్ ప్రకారము ఎవరైతే పర్మనెంట్ అయ్యారో, ప్రొవిజన్ కంప్లీట్ చేసుకొని ఇంతకుముందు పర్మనెంట్ అయ్యారో వారికైతే రెగ్యులర్గా అయితే శాలరీ అయితే అందుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా డిక్లేర్ అయిన వారికి కూడా అన్ని ఫెసిలిటీస్ అయితే అందుతాయండి. పిఎఫ్ కావచ్చు, బీమా కావచ్చు, పెన్షన్ కావచ్చు. కొంచెం లేట్ అవుతుంది కానీ అందరికీ కూడా అందేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా మనకి గ్రామ వార్డు సచివాలయాల్లో 14,000కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయండి. మరి ఏప్రిల్లో వీరి యొక్క మన ట్రాన్స్ఫర్స్ అయితే ఉండబోతున్నాయి. అవి కనుక కంప్లీట్ అయితే మనకు ఇంకా ఖాళీల సంఖ్య పెరిగే అవకాశము ఉంటుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే 20,000 ఖాళీలు ఉన్నాయి ప్రజెంట్. మరి 14,000 అనేది ఎలా వార్తల్లోకి వచ్చింది అంటే ఇది గత సంవత్సరం క్రితం దండి 14,000 ఖాళీలు అనేది. సో దాన్నే యాజ్ ఇట్ ఈస్గా తీసుకొచ్చి జనవరి 1కు సంక్రాంతికి విడుదల చేస్తామని ఏదో అప్డేట్ అయితే ఇచ్చారు, అంతే సింపుల్. కానీ అసలైన లెక్క మాత్రము ఈ యొక్క బదిలీల తర్వాతే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో చూద్దాం మరి ఎలాంటి మనకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఒక అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది, అధికారికంగా చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా గ్రామవార్డు సచివాలయము, పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి మెయిన్స్ కోచింగ్ కూడా అందుబాటులో ఉందండి మన యాప్లో. సో ఒకసారి వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో క్లాసెస్ వినండి, మీకు నచ్చితేనే కోర్స్ అనేది తీసుకోండి. చాలా తక్కువ కాస్ట్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా సో ఆల్మోస్ట్ టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే అందజేస్తున్నాము. ఓకేనా. సో డెమో క్లాసెస్ చూడండి ముందుగా, అవి చూసిన తర్వాతే తీసుకోండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఒక ఎవ్రీ టాపిక్ నుంచి ఒక 7 డెమో క్లాసెస్ అయితే అందుబాటులో ఉంచడం జరిగింది గ్రామ వార్డు సచివాలయంవి. ముందు అవి చూసాకే మీరు నిర్ణయం అయితే తీసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.